మొదటి దశ తెలంగాణ ఉద్యమం 69లో ఎంతమంది చంపబడ్డారు? 369 మంది చంపబడ్డారు. ఎవరి ప్రభుత్వం చంపింది? ఎవరి ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరి నాటి ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానందరెడ్డే కదా. మరి 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఎందుకుంటుంది ఇప్పుడు హైదరాబాద్లో? కేబీఆర్ పార్క్ ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను 369 మందిని పోలీసుల ద్వారా పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపించింది ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డే కదా. సమ్మక్క సార్లకను చంపింది రాజులైనప్పుడు మరి 369 మందిని చంపింది ఏ ప్రభుత్వం? మీ రెడ్ల ప్రభుత్వమే కదా. ఇంద్రవెల్లిలో చంపింది ఏ ప్రభుత్వం? టంగుటూరు అంజిరెడ్డి ప్రభుత్వమే కదా. నీకు దమ్ము నిజాయితీ ఉంటే కేబీఆర్ పార్క్ పేరు మార్చి అమరల పార్క్ పెట్టు. నీకు దమ్ము నిజాయితీ ఉంటే అమరల త్యాగాలకు విలువనివ్వదలుచుకుంటే ఏంది కేబీఆర్ పార్కు? కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో పార్క్ ఏంది ఇక్కడ హైదరాబాద్లో? సమాఖ్యాంధ్రంలో వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉన్నది. సమాఖ్యాంధ్ర పాలకులు పరిపాలించింది కాబట్టి సమాఖ్యాంధ్రం నిలబెట్టడానికి 369 మందిని చంపిండు కాబట్టి చంపిన వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? సమాఖ్యాంధ్రం కోరుకునే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళను 369 మంది చంపించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించే వాళ్ళు ఆయన పేరును కోరుకుంటారు. 2014 వరకు వాళ్ళే పరిపాలించింది కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. అవును, కాపాడిండు, సమాఖ్యాంధ్రం కాపాడిండు కాబట్టి అందుకోసం 369 మందిని చంపిండు కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటాం. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, నువ్వు తొలగించట్లేదు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, మేము అప్పుడే చెప్పేశాం. అమరుల తల్లుల కడుపుకోత మహాసభ, అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ఎంఆర్పీసీ నిర్వహించింది. 1000 మంది అమరుల కుటుంబ సభ్యుల్ని వేదిక మీద తీసుకొచ్చింది. అందులోనే డిమాండ్ పెట్టాం, అమరుల పార్కు ఏర్పడాలని. అమరుల పార్కు ఏర్పడాలని చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట కాదు, ఇది 2013కు సంబంధించిన విషయం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల జ్ఞాపకార్థం అమర దినోత్సవం ప్రభుత్వం పరంగా జరపాలి. ఇప్పటికి జరపట్లేదు. 2 హైదరాబాద్లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును తెలంగాణ అమరుల పార్కుగా ప్రభుత్వం ప్రకటించి అదే పార్కులో అమరుల స్మారక విగ్రహాలతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి. ఇది ఇప్పటిది కాదు బ్రదర్, ఇది ఇప్పటిది కాదు. 2013 అమరుల తల్లుల కడుపుకోత మాసం. అప్పుడే అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, అమరుల కుటుంబాలకు సంబంధించిన 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, వాళ్ళకు భూమి ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేసిందే అది. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను, నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగణ్యంగా తెలంగాణ అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో అందులో భాగమే. మక్కిగా 2014లో కేసీఆర్ ఈ ఎన్నికల మేనిఫెస్టోస్ ఇవి పెట్టారు. ఇప్పుడు మనం ఏదైతే స్తూపం అంటున్నామో నెక్లెస్ రోడ్డుకు సంబంధించిన అది సెక్రటరీ ముందుకు వచ్చింది కదే. మేము కాసు బ్రహ్మానందరెడ్డి పేరు తీసేసి అమరుల పార్కు పెట్టి మనం కేసీఆర్ చేయలే, నువ్వు చేస్తలేవు. మీరు చూడండి, అమరులైన ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించి గ్రామ స్థాయిలోని గ్రంథాలయాలు కూడా అందుబాటులో ఉంచాలి.